హైకోర్టు దగ్గర, హైదరాబాద్లో హైకోర్టు దగ్గర పాల వ్యాపారం చేసే అతను ఆవుని తోలుకెడుతుంటే వెనకాల దూడ పరిగెత్తుకుంటూ వస్తుంది. దానికి ఆకలి అవుతుంది. ఈ ఆవు అండి కట్టిన కట్లు అతని బంధాలు తెంచుకొని పరిగెత్తుకుంటూ దూడ దగ్గరికి వెళ్ళిపోయిందండి. దాని పిల్లదానికి ముఖ్యం కాదండి. మన పిల్లాడు బండి నుంచి ఇంకా రాలేదు అంటే తల్లి తండ్రి పరిగెత్తుకు వెళ్ళరా అండి? ఆ ఆవు అలాంటిది కాదండి. మనం మనుషులమేనా అండి? ఆలోచించాలి కదండి. ఆవు పరిగెత్తుకెళ్ళింది వెనక్కి దూడకు పాలివ్వడానికి. పాపం వెనకాల దరు తీరా చేసే దగ్గరికి వచ్చాక తాగుదామని ప్రయత్నిస్తే దుర్మార్గం అండి. ఆ వ్యాపారస్తుడు దాని ముట్టికి బుట్ట కట్టేశాడు. తల్లి పాలు పిల్ల తాగడానికి లేకుండా మూతికి ముట్టి కట్టే అధికారం మనకి ముల్లోకాలలో ఎవరిచ్చారండి? ముట్టి కట్టేశారండి. ముట్టికి బుట్ట కట్టారండి. ఆ ప్లాస్టిక్ చచ్చిపోతుందో తాగలేక. ఈలోపు ఆ యజమాని బలవంతంగా ఆవును లాక్కెళ్ళిపోతున్నాడు. దూడ వెనకాల అరుస్తోంది. అది అనుకోకుండా ఆర్టీసీ బస్సు కింద పడింది. కాళ్ళు విరిగిపోయినాయి. విరిగిపోయిన కాళ్ళతో, నెత్తురోడిన కాళ్ళతో, నిండిన కన్నీళ్లతో ఆ దూడ ఆవు వెంట పరిగెత్తుందండి. నిర్దాక్షిణ్యంగా దాని యజమాని ఆవును లాక్కెళ్ళిపోయాడండి. గోసేవ, గోరక్షణ అంటే ఎలాంటప్పుడు చేయాలండి? ఆవు చుట్టూ ప్రదక్షిణ చేయడమును, ఆవుకు భాగవతం ఇష్టం ఉండమును, ఆవుకు ముఖానికి బొట్టెట్టడమును, ఆవుకు దండలేయడమును, ఆవుకేమో ప్రసాదాలు పెట్టడం కాదండి. నిలబెట్టి ఆవుని దూడని అక్కడ పెట్టి పాలు తాగిన తర్వాత ఆ యజమాని తీసుకెళ్ళేలా జనం తిరగబడాలండి. మనకెవ్వరికి మన ప్రయోజనాలు మనకు కావాలంతే. గోవును పూజిస్తాం, దండలేస్తాం, అట్టిపళ్ళు పెడతాం. దానికి అరగవు. గడ్డి తినే గోవుకి అట్టిపళ్ళు పెడతాం, ప్రసాదాలు పెడతాం. గోవు శరీరంలో ముక్కోటి దేవతలు ఉంటారు. చెవులో శివుడు ఉన్నాడు, వీపులో విష్ణువు ఉన్నాడు. దాని కడుపు నిండలేదు. దాని బిడ్డకు పాలించుకునే అధికారం దానికి లేదు. దానికి అర్థం అట్లా ఈ దేవతలు వైభవాలు ఏమిటో. ఇంతమంది గోవుల గురించి మాట్లాడతారు. నన్ను ఎవరూ రక్షించడం లేదు. నా పిల్లకి నాకు పాలించుకునే అవకాశం లేదు. ఈ వ్యాపారం తప్పని చెప్పడం లేదు. దూడకు పాలు ఇవ్వకుండా తల్లిపాలు పిండేసే వాళ్ళ మీద దాడులు జరగడం లేదు. ఇవి ఏవి జరగకుండా గోసేవ ఎలాగండి, గోరక్షణ ఎలాగండి? నాకు అర్థం కాదు. గోవు చుట్టూ తిరగడమా? మనం చుట్టూ ఎందుకు తిరుగుతున్నామో దానికి తెలియదు. భయపడి చచ్చిపోతుంది. గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం అంతా అజ్ఞానం, ఇంకోటి లేదు. చర్చకు సిద్ధం. పిచ్చంతా ప్రచారం చేస్తున్నారు పని కట్టుకొని. అదో జీవి, అదో జంతువు, దాని చుట్టూ ప్రదక్షిణం చేయడం ఏంటండి? మనిషి ఆత్మ చుట్టూ తప్ప అన్నిటి చుట్టూ తిప్పుతున్నారండి. చెట్ల చుట్టూ, పుట్ల చుట్టూ, ఆవుల చుట్టూ, చీమల చుట్టూ, పాముల చుట్టూ. నీ చుట్టూ మాత్రం నువ్వు తిరక్కు, మా చుట్టూ తిరుగు, మేము సంపాదించుకుంటాం. అజ్ఞానం బాగా నేర్పుతున్నారు. గోవు చుట్టూ ప్రదక్షిణం చేస్తే కోరికలు తీరతాయా? అది గొప్ప. గోవును రక్షించాలి. గోవుకు ఆ గడ్డి వేయాలి, గోవుకు తెలగపిండి వేయాలి. ప్రదక్షిణాలు చేయడం, పారాయణలు చేయడం, బొట్లు ఎట్టడం ఏమిటండి ఇది? అవన్నీ బెదిరిపోతండి. అది దానికి ఏం జరుగుతుందో దానికి తెలుసునండి. గోవు ఇవాళ రక్షింపబడవలసిన స్థితిలో ఉందమ్మా. మనల్ని రక్షించి కాపాడే స్థితిలో అది లేదు. అది మనల్ని రక్షిస్తుందనుకోవడం అజ్ఞానం. మనమే దాన్ని రక్షించి తీరాలి ప్రేమ ఉంటే. ఉపన్యాసాలు చెప్పడం చాలా తేలిక. గోవే దేవతని. తనను తాను కాపాడుకునే స్థితిలో లేని దేవత ఏమిటండి? దాన్ని కాపాడాలి మనం. హైకోర్టు దగ్గర జరిగింది ఇది. హైకోర్టు విభజన జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ తల్లి పిల్ల విభజన జరిగిపోయిందండి అందరి కళ్ళ ముందు. మొత్తుకుని మా అమ్మ పాలను మొత్తుకుంటున్నా దాన్ని ఎవరు తాగనివ్వలేదండి. ఆ లేగదూడ కాళ్ళు ఎంత నరుకు ముక్కలైపోయే బస్సు చక్రాల కింద పడి విరిగిన కాళ్ళతో అది తల్లి వెనకాల పరిగెత్తిందండి. దారి మీద ఉన్నవాళ్ళు ఎవ్వరి మనస్సులు కరగలేదండి. పత్రిక వాడు ఎవడో మనస్సు కరిగి 10 మందికి తెలిస్తే మంచిది కదా అని వాడు ఫోటో వేశాడు. 10 లక్షల మందికి తెలిస్తే మంచిది కదా అని ఈ జీవి చెబుతున్నాడు. ఆ వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటే నమస్కారం. దూడ తాగాకే ఉన్న పాలే అమ్ముకోవాలి. దూడ కడుపు నిండా అమ్ముకుంటే ఆ శాపం మన పిల్లలకు కొట్టేస్తుంది. మన పిల్లలకి ఉద్యోగాలు రావు సరిగదా. దూడ తాగకుండా ఆవు పాలతో కానీ గేదె పాలతో కానీ వ్యాపారం చేస్తే పిల్లలకి ఉద్యోగాలు రాకపోగా, ఉపాధులు రాకపోగా పొట్ట కొట్టుకుపోతుంది. ఏ జీవికి మనం అన్యాయం చేసే హక్కులు మనకు లేవండి ఇక్కడ. అదండి భారతం, అది వేదాంతం. మన పిల్లల కోసం మనం అంత తాపత్రయపడతామే. మరి పశువులకు కూడా పిల్లలు ఉంటాయని, వాటికి ప్రేమలు ఉంటాయని మనం ఎందుకు అనుకోమండి? వాడు చుట్టూ తిరిగి పూజలు చేస్తాం, కానీ వాడికి ఏం కావాలో చూడమే. మనం లైంగిక సుఖాల కోసం ప్రాకులాడటం తప్పు కాదన్నట్టుగా మాట్లాడతాం. అది సహజ జీవనండి, బయోలాజికల్ నీడ్ అని ఇంగ్లీష్లో మాట్లాడతాం. మరి గోవుకు కూడా బయోలాజికల్ నీడ్ ఉంటుందండి. దానికి ఇంజక్షన్లు చేస్తారేమిటండి? చచ్చినట్టు ఆంబోతుని తీసుకొచ్చి కలపాల్సిందే. దాని సౌఖ్యం దానికి వద్దా? అందుకే ఎదురు అచ్చోసిన ఆంబోతుని వదిలిపెట్టేవారు. వృషోత్సర్జనం, ఆవును విడిచిపెట్టడం అనేది ఎద్దుని ఆవు కోసం విడిచిపెట్టడం, ఎదకొచ్చిన ఆవు కోసం ఎద్దుని విడిచిపెట్టడం పుణ్యకర్మ. వివాహంలో వృషోత్సర్జనం చేశాకే పెళ్లి చేసేవారు. ఎందుకంటే ఆ కోరికలు వారికి తీర్చినా చేస్తేనే ఈ కోరికలు వీరికి తీరతాయి. ఇంత గొప్ప ధర్మశాస్త్రం మనది. మీరే కాదు, మీ చుట్టూ ఉన్న అన్ని జీవులకి కోరికలు ఉంటాయి, అవన్నీ తీరాలి.
ఖచ్చితంగా ప్రతి ఆవుకి ఆంబోతుతో సంగమం జరగాలి. మనం దగ్గరుండి జరిపించక్కల, చెడగొట్టకుండా ఉంటే చాలు. ఆంబోతికి శక్తి ఇచ్చాడు భగవంతుడు. 3 కిలోమీటర్ల దూరంలో, 3 మైళ్ళ దూరంలో ఎక్కడ ఏ ఆవు ఎదకొచ్చినా సరే రంకేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది అడ్డం వచ్చిన వాళ్ళని తన్నేస్తుంది. అంత శక్తి భగవంతుడు దానికి ఎందుకు ఇచ్చాడండి? ఆ గోవుకి ఆ లైంగిక వాంఛ తీరాలండి. మనలాంటిదే అది కూడా. దాని పేరే పశువాంఛ అంటారు. బయలాజికల్ నీడ్ అంటున్నారు ఆంగ్లంలో. అది కూడా బయాలజీలో ఒక భాగమే కదండి. బయాలజీలో మనుషులే ఉంటారా, జంతువులు ఉండవా? ఇంత విశాలమైనటువంటి సనాతన ధర్మాన్ని ఎంత సంకుచితం చేస్తున్నాం మహిమలు మాయల పేరు మీద. గోవుకి మహిమ కంటే గోవుకి మానవత్వం. గోవు ఒక జీవి, దాన్ని సేవించాలి, దానికి గడ్డి వేయాలి, తెలగపిండి వేయాలి, దాన్ని కాపాడాలి, దోమలు కొట్టకుండా గడ్డిపోగ వేయాలి, కాపాడాలి. ప్రదక్షిణాలు ఏమిటి, పారాయణలు ఏమిటి, దాని మీద వసూళ్ళు